హలో ఎవ్రీవన్. సో ఈ రోజు అయితే మీ ముందు ఒక మంచి వీడియోని తీసుకొని వచ్చిన. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ వీడియోలో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేసిన. ఏ డౌట్ ఉన్నా ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ప్రజెంట్ అయితే మనం ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసిన. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూడన్నా అని చెప్పేసి. సో అవన్నీ ఫేకు. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే వాళ్ళు పైసలు కట్టించుకొని వదిలిపెడతారు. బట్ ఇప్పుడు తీసుకొచ్చింది మాత్రం అట్లాంటిది ఏం కాదు. మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన మంచి బిజినెస్ ఐడియాతో తీసుకొచ్చిన. సో అదే మనకు మీనాక్షి ఎంటర్ప్రైజెస్. సో ఇదే మన మీనాక్షి ఎంటర్ప్రైజెస్ యొక్క మెయిన్ ఆఫీస్ హైదరాబాద్లో. సో ఎంట్రెన్స్ మాత్రం చాలా బాగుంది. రాగానే మంచి కొటేషన్తో అయితే బాగుంది. హాయ్ అన్న, బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నా. మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను డైలీ, అందుకే కాంటాక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సిస్టర్. మన మౌనిక మేడం ఉందా? ఉన్నదా, అక్కడనే ఉంటుంది. ఓకే. సో మన మేనేజర్ మౌనిక మేడం తోటి ఒకసారి కలిసేసి ఇన్ డీటెయిల్గా మొత్తం కంపెనీ గురించి, నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, నెక్స్ట్ మిషనరీ గురించి అంతా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వచ్చాను ఫ్రెండ్స్. హలో సార్, నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. కూర్చోండి. మీరు బాగున్నారా మేడం? బాగున్నాం సార్. సో మేడం, మన కంపెనీ గురించి ఇన్ డీటెయిల్గా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వ్యూవర్ చూసే వాళ్ళకు కూడా సో దీంట్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. షూర్ సార్. మనది వచ్చేసి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అండి. మనం 2018 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామన్నమాట. 2018 నుంచి మార్కెటింగ్ చేసేవాళ్ళము. సో మనకి మార్కెటింగ్లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి 2020 నుంచి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి విత్ ఆల్ గవర్నమెంట్ లీగల్టీస్. ఓకే మేడం. సో ఇప్పుడు ఈ వీడియో చూసే మా వ్యూవర్స్ ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటారు. సో మన దగ్గర ఎలాంటి మిషనరీ అవైలబుల్ ఉంది? మన దగ్గర వచ్చేసి ప్రెజెంట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషనరీ ఉంది సార్, ధూప్ స్టిక్స్ మేకింగ్ మిషనరీ ఉంది, సాంబ్రాణి కప్ మేకింగ్ మిషనరీ ఉంది, అండ్ కర్పూరం మేకింగ్ మిషనరీ ఉంది, వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషనరీ కూడా ఉందన్నమాట. సో ఇంకొక డౌట్ ఏంటిదంటే, సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమైనా ఏజ్ లిమిట్ లాంటిది ఉంటుందా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇట్లా ఏమన్నా అవసరమా? అవసరం లేదు సార్. దీనికి ఏజ్తో కానీ చదువుతో కానీ అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఇది వర్క్ అనేది ఇంట్లో చేసుకుంటారు. అంటే ఇప్పుడు చాలామందికి చిన్న పిల్లలు ఉంటారు. ఆ లేడీస్ ఏంటంటే బయటకి పిల్లలతో వెళ్ళి పని చేయలేరు. అలాంటి వాళ్ళకి, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా బయట జాబ్స్ ఎవరు ఇవ్వరు. మ్యాక్సిమం యాక్టివ్గా ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కానీ, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, చదువుకుంటూ ఒక పార్ట్ టైం లాగా, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సంపాదించుకోవడానికి, అలాంటి వాళ్ళు కానీ ఈ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి చదువుతోటి కానీ, ఎడ్యుకేషన్ తోటి కానీ, ఏజ్ లిమిట్ తోటి కానీ ఎలాంటి సంబంధం లేదు. నేను మీకు మిషనరీ చూపించేటప్పుడు మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే మనం మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్కి అయితే మేము విజిట్ అయినాం. కాకపోతే చాలామంది ఆంధ్ర ఉంటారు. సో విజయవాడ, వైజాగ్ అక్కడి నుంచి కూడా రావాలనుకుంటారు. వాళ్ళకి కొంచెం దూరం అవుతుంది కదా. సో వాళ్ళ కోసం ఇంకా మనకి వేరే ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మనకి బ్రాంచెస్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఇది ఓన్ బిల్డింగ్ ఉంటుంది. ఇంకొకటి వైజాగ్లో ఆఫీస్ ఉంది, గుంటూరులో ఆఫీస్ ఉంది, విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది. మీరు ఏ ఆఫీస్కి విజిట్ అయినా సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఓకే మేడం. కాకపోతే మా వ్యూవర్స్కి సో రియల్ టైంలో ఒకసారి మిషనరీ చూస్తే వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మిషనరీ చూపిస్తారా మాకు? అయ్యో సార్, చూపించడం ఏంటి, మీతోటి చేపిస్తాను కూడా. మనకి ట్రైనింగ్ రూమ్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదే మన ట్రైనింగ్ రూమ్ సార్. మిషనరీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను రండి. ఓకే మేడం. ఇది వచ్చేసి మనకి ధూప్ స్టిక్ మిషన్ సార్. అండ్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్ పెన్సిల్స్ అనమాట. ఇది వచ్చేసి పేపర్ ప్లేట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కర్పూరం మేకింగ్ మిషనరీ అనమాట. ఓకే మేడం. ఇప్పుడు ఇదైతే మనకు కర్పూరం తయారు చేసే మిషన్ కదా. సో మరి దీంట్లో మెటీరియల్ కానీ, ఆ మిషన్ యొక్క కాస్ట్ కానీ, సో దాన్ని ఎట్లా తయారు చేద్దామని చెప్పేసి మా వాళ్ళకి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇవి తయారు చేసినది కర్పూరం బిళ్ళలు అనమాట. ఇది వచ్చేసి రా మెటీరియల్. ఇది మనకి మిషనరీ అనమాట. మిషన్ రేట్ వచ్చేసి 60,000 ప్లస్ GST ఉంటుంది సార్. మనకి ఇది ఎలా అంటే, పౌడర్ ఉంటుంది కదా, మనం ఈ పౌడర్ని తీసుకుంటాము. మనం ఈ మౌల్డ్లో పెట్టి, ఓకే, ఆ పౌడర్ మీరే ప్రొవైడ్ చేస్తారా మేడం? అవును సార్, మనమే చేస్తాము. దీనికి మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా, లేకపోతే మిషన్ కాస్ట్ తోటేనా? ఇది మనకి ఓకే, ఇంత తొందరగా రెడీ అయిపోయిందా? కర్పూరం బిళ్ళలు అనమాట. ఓకే ఓకే మేడం. మిషన్ చూస్తే మొత్తం ఐరన్ లా ఉన్నది. మరి కరెంట్ బిల్ ఎంత వస్తుందో కదా? అయ్యో సార్, దీనికి మనకు అసలు కరెంటే అవసరం లేదు సార్. మనకి ఇది కరెంట్ మిషనరీ అనేది
ఛార్జింగ్ ప్లస్ కరెంట్ రెండు లేకుండా నడుస్తుంది అనమాట. అండ్ ఈ మిషనరీకి ఇందులో రిపేర్ కానీ ఏది వచ్చేది ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా 1 year వారంటీ ఉంటుంది, 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. టోటల్గా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేమే చేసి ఇస్తామన్నమాట. మనకి 5 years అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి 5 years వరకు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేమే తీసుకుంటాము. మరి 5 years తర్వాత ఎలా అంటే మళ్ళీ 5 years తర్వాత 5 yearsకి రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు కేజీ కర్పూరం తయారు చేసినందుకు మీకు 220 రూపీస్ ప్రాఫిట్, అంటే కేజీ చేస్తే 220 మీకు ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో ఈ పెన్సిల్స్ సంబంధించింది కూడా ఒకసారి మా వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషనరీ సార్. ఇది ఎలా అంటే 75,000 ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి దీనికి మీకు ఈఎంఐ కూడా ఇస్తాము. ఎందుకంటే ఒకటేసారి అంత మనీ అంటే మీకు హెవీ అనిపిస్తుంది కాబట్టి మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే మనకి కరెంట్ తోటి నడుస్తుంది. కరెంట్ తోటి నడుస్తుంది అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అనుకోకండి. ఇది జస్ట్ సింగిల్ ఫేస్ కరెంట్ అనమాట. మనం మంత్లీ చేసినా కూడా 150 నుంచి 300 రూపీస్ మంత్లీ వచ్చేదానికంటే ఎక్కువ వస్తుంది, అంతకు మించి రాదు. దీనికి ఏంటంటే కరెంట్ తోటి నడుస్తుంది కదా, మరి ఏదైనా రిపేర్ వస్తే ఎలా అంటే 1 year వారంటీ ఉంటుంది, 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది అనమాట. మీకు మిషనరీకి ఏ రిపేర్ వచ్చినా సరే అది ఖచ్చితంగా మేమే చేసిస్తాము. మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనకి దీనికి రా మెటీరియల్ వచ్చేసి ఇలా గమ్ ఉంటుంది సార్. ఇందులో ఉంది కదా పౌడర్, మనకి పౌడర్ ఉంటుంది. మనకి రా మెటీరియల్ పెన్సిల్స్ ఉంటాయి, ప్లస్ స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనం ఇలా ఫిక్స్ చేసుకుంటాము. ఫిక్స్ చేసుకొని గమ్ పెట్టుకుంటాం. ఓకే. సో ఇవి కూడా మీరే ప్రొవైడ్ చేస్తాం కదా మేడం? అవును సార్, రా మెటీరియల్ అంతా మేమే ఇస్తాం. ప్రతి మిషనరీకి రా మెటీరియల్ అంతా మేమే ఇస్తాము. మీ దగ్గర నుంచి మళ్ళీ బై బ్యాక్ కూడా మేమే తీసుకుంటాం అనమాట. సూపర్ మేడం. మనకి ఇలా 4 పెన్సిల్స్కి గమ్ పెట్టుకుంటాం కదా సార్. గమ్ పెట్టుకున్న తర్వాత ఈ స్టాండ్ని తీసుకొని వెళ్ళి మనం ఈ మిషనరీలో ఫిట్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్నాక మనకి 30 seconds టైమర్ పడుతుంది. 30 secondsలో మనకి 4 పెన్సిల్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. గమ్ పెట్టుకోవడం ఒక్కటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో 30 seconds మనకు 4 పెన్సిల్స్ రెడీ అవుతాయి. మనం తర్వాత దీన్ని ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఇలా పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతాయి అనమాట. డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా అవుతాయి. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఎన్ని పెన్సిల్స్ అవుతాయి మేడం మొత్తం? 100 పెన్సిల్స్. 100 పెన్సిల్స్కి ప్యాకేజ్ చేసుకోవాలి. అవును. మనకి పెన్సిల్స్ చేసినందుకు ఎలా అంటే ఓకే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పెన్సిల్ వచ్చింది కదా, వీటికి ఎలా అంటే ఒక పెన్సిల్కి 60 పైసా ప్రాఫిట్ ఇస్తామన్నమాట. 60 పైసా. అలా మీరు 1000 పెన్సిల్స్ చేశారనుకోండి 600 వస్తుంది. వీటిని ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మళ్ళీ డ్రై అయిపోతుంది. ఆ స్టాండ్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ మిషనరీ వచ్చేసి ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ సార్. మనకి దీని ప్రైస్ వచ్చేసి 45,000 ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పౌడర్ ఉంటుంది సార్. సో దీనికి మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తాం? మేమే ప్రొవైడ్ చేస్తాం, మేమే తీసుకుంటాం. మనకు పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ తీసుకోవాలి. పౌడర్లో ఏంటంటే కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నాం. అవును సార్, సేమ్. మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా సార్, మిక్స్ చేసుకున్న దాన్ని ఇక్కడ మౌల్డ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో దీనికి కూడా ఏం కరెంట్ అవసరం లేదు? అవసరం లేదు సార్. కరెంట్ కానీ ఛార్జింగ్ కానీ ఏది అవసరం లేదు. దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రిపేర్స్ వస్తాయని కానీ ఈ టెన్షన్ అయితే ఉండదు అనమాట. మనం ఇలా కలిపిన ముద్దని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని మనం ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిన వాటిని కొద్దిసేపు పక్కన ఆరబెట్టుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతాయి. సేమ్ డ్రై అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మనకు ఇది టచ్ చేస్తుంది. ఓకే, సూపర్ మేడం. ఇప్పుడు ఇది ఎలా అంటే రా మెటీరియల్ మేమే ఇస్తాం సార్, మీ దగ్గర నుంచి మేమే తీసుకుంటాం. ఎలా తీసుకుంటామంటే ఇది కేజీ ప్యాకెట్ అనమాట. కేజీ చేసినందుకు మీకు 120 ప్రాఫిట్ వస్తుంది. అలా ఎన్ని కేజీలు చేసుకుంటే అన్ని 120. ఈ మిషనరీకి అయితే కరెంటు అదేం లేదు కాబట్టి రిపేర్స్ అయితే ఏమీ రావు. ఒకవేళ వచ్చినా 1 year వారంటీ, 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. ఏదొచ్చినా కూడా మేమే ఫ్రీగా చేసిస్తాం అనమాట. 5 years తర్వాత ఎలా అని ఏమీ అనుకోకండి. 5 years తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పేపర్ ప్లేట్ మిషనరీ సార్. ఇది రా మెటీరియల్ అనమాట. మనకి ఇలా షీట్ ఉంటుంది. చేస్తాం సార్. షీట్ వచ్చేసి 90 పైసా నుంచి 1 రూపీ 20 పైసా వరకు మనకి క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ఈ షీట్ ఎలా అంటే మనం ఇక్కడ మిషనరీలో పెట్టుకుంటాం కదా, పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తాం.
ఓకే. మనకి ఇది పేపర్ ప్లేట్ ఇలా వచ్చిందనమాట. ఓకే మేడం. ఇది ప్రైస్ వచ్చేసి 40,000 ప్లస్ GST ఉంటుంది సార్. ఓకే. సేమ్ దీనికి కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది, 4 ఇయర్స్ సర్వీసింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం బైబ్యాక్ తీసుకోము, మీరే ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే మేడం. సో ఎందుకంటే ఇది ఎవరు ఏరియాలో వాళ్ళని బట్టి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇది పేపర్ ప్లేట్ ఇక్కడికి తీసుకొచ్చినా కూడా, ఇప్పుడు పెన్సిల్స్ ఉన్నాయనుకోండి, అవి ఒక 10,000 పెన్సిల్స్ తీసుకురావాలంటే చిన్న బ్యాగ్ లో తీసుకొచ్చేయగలం. అదే మీరు దూరం నుంచి పేపర్ ప్లేట్స్ తీసుకురావాలనుకోండి, ఒక వ్యాన్ కావాలి. మీకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వ్యాన్ కిరాయికే అయిపోతుంది అన్నమాట. సో ప్రాక్టికల్ గా అది వర్కౌట్ కాదు. మిషనరీ ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు, సో వాళ్ళే మార్కెట్ లో సేల్ చేసుకోవాలి సార్. ఓకే మేడం. ఇవి అంతా మనకి తయారు చేసి పంపించారు సార్ కస్టమర్స్. అంటే మన కాంచి ఎవరైతే మిషన్ తీసుకున్నారో సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ మొత్తం తయారు చేసి పంపించినారు. అవును. ఇదిగోండి, ఇది CH కళ్యాణి మిర్యాలగూడ. ఓకే. ఇది చూడండి పాణ్యం నుంచి, అదిగోండి అది పరిగి నుంచి. ఇలా వీళ్ళంతా ఎట్లా అంటే ఈ మా లక్ష్మీదేవి ఇక్కడ కడప నుంచి అనమాట. ఈ వీళ్ళందరూ ఇదిగోండి ఇక్కడ మంజునాథ్ బళ్ళారి, వీళ్ళందరూ ఏంటంటే లోకల్ వాళ్ళు కాదు కదా, నాన్ లోకల్ వాళ్ళు కదా, వీళ్ళందరూ మనకి ట్రాన్స్పోర్ట్ త్రూ పంపిస్తారనమాట. ఇదిగోండి చేసిన పెన్సిల్స్ ఇలాగా నీట్గా తయారు చేసి మనకి పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి కలర్స్ మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే మేడం. సో అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మేము వరంగల్లో ఉంటాం. సో వరంగల్ నుంచి వెళ్ళి మేము మిషనరీ తీసుకుపోయి మెటీరియల్ తీసుకుపోయి అంతా చేసినాం. అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే కష్టం కదా మేడం? ఎస్ సార్. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళైతే ర్యాపిడో బుక్ చేసి పంపిస్తారు, లేదంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఉన్న వాళ్ళైతే అట్లా చేయొచ్చు. నాన్ లోకల్ వాళ్ళు ఎలా అంటే మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో నవత ట్రాన్స్పోర్ట్కి పంపిస్తే మేము రిసీవ్ చేసుకొని మళ్ళీ మీకు రా మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ త్రూ పంపిస్తాం అనమాట. ఎవ్రీ టైం మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే చాలా స్ట్రెయిన్ అవ్వాలి, చార్జెస్ అయిపోతాయి, మనకు వచ్చిన ప్రాఫిట్ దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నవత ట్రాన్స్పోర్ట్లో పంపించచ్చు. నవత ట్రాన్స్పోర్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుందండి, మీకు ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదు. ఓకే మేడం. సో మేము వచ్చి ఇక్కడ అన్ని చూసినాం కాబట్టి మాకంటే ఒక నమ్మకం వచ్చింది. కాకపోతే మా వ్యూవర్స్ తరపున ఏంటంటే సో వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి కదా, ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, సో ఎందుకు మీనాక్షి ఎంటర్ప్రైజెస్ని మేము చూజ్ చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎవరికైనా ఎందుకు మీనాక్షి ఎంటర్ప్రైజెస్ని చూస్ చేసుకోమని చెప్తాను అంటే, మనం 2018 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి, 8 ఇయర్స్గా. విత్ ఆల్ గవర్నమెంట్ లీగల్టీస్ మనం 2020లో మనం కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. ఇది హైదరాబాద్లో ఏదైతే ఉందో ఇది మన ఓన్ బిల్డింగ్ సార్. మనకి ఇప్పుడు మీరు గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కడ మిషనరీ తీసుకున్నా నేను ఇక్కడ అడ్రస్సే ఇస్తాను, ఎందుకంటే ఇది మా ఓన్ బిల్డింగ్ కాబట్టి. ఇప్పుడు చాలా మంది బయట చెప్తా ఉంటారు అన్ని ఇయర్స్ అని, బట్ నేను ఏ ఇయర్ నుంచి అయితే చెప్తున్నానో ఆ ఇయర్ నుంచి నా దగ్గర సర్టిఫికేట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇది మన ఓన్ బిల్డింగ్, మీరు కంపల్సరీ ట్రస్ట్ చేయొచ్చు. ఓకే. సో మన వ్యూవర్స్ అందరికైతే క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇది ఓన్ బిల్డింగ్. సో అందుకే మీరు అలా తెలియని కంపెనీస్ని నమ్మకండి. సో ఎవరికైతే ఇలాంటి బిజినెస్ చేసుకొని సో ఎవ్రీ మంత్ ఒక 20 నుంచి 30K వరకు ఎర్న్ చేయాలని చెప్పేసి అనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ దీని అడ్రస్ మొత్తం మీకు పంపిస్తా. సో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకొని వీళ్ళతో కాల్ చేసి మాట్లాడుకొని సో మీరు ఒక మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేసుకొని సో మంత్లీ 20-30K వరకు ఎర్న్ చేసుకోండి.